శౌర్యకి ఇప్పుడు ఎన్ని కార్స్ ఉన్నాయి? శౌర్యకి ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒక్కరే ఉందమ్మా. చెప్పాలంటే గనక అనగానే కౌంట్ చేస్తున్నారేమో అనుకున్నాను. లేదు నా కొడుక్కి శౌర్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఎప్పటికైనా కానీ. అది ఏమి ఇస్తారు? కారే, వాడికి ఇష్టమైంది కారే. ఎప్పటికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇచ్చేస్తారు. ఉషా మూల్పురీస్ ఇక్కడ ఫుల్ రేసింగ్ లో ఉంది కదా, ఇచ్చేస్తారు అది త్వరలోనే, బై గాడ్స్ గ్రేస్. సో మొత్తానికి ఉషా మూల్పురీస్ కిచెన్కి వస్తే మేము ఏం తినాలో మాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం? నాగశౌర్య గారు ఏం తింటారు ఇష్టంగా? తెలిసిందే కదమ్మా, మటన్. మటనా? ఓకే. మటన్ ఫ్రై, మటన్ పలావ్, కీమా. ఓకే. కీమాలో క్యాప్సికమ్ తోటి కీమా ఫ్రై చేస్తుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. కాకుండా తిల్లి అని, మటన్లో తిల్లి అని ఉంటుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. నాన్ వెజ్ వచ్చేటప్పుడు అదొక్కటే తింటాడు. ఓకే. ఇంకా ప్రాన్స్, ఫిష్ ఏమి తినడు. వెజిటేరియన్ వచ్చేటప్పటికి వెజిటేరియన్ చాలా ఇష్టం అమ్మ. అవునా? ఓకే. తను ఏమంటాడంటే వెజిటేరియన్ తింటేనే నేను లావ్ అయిపోతాను అంటాడు. అంటే వెజిటేరియన్ ఎక్కువ తింటాడు. తనకి ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ అట్లాంటివి బాగా ఇష్టం అనమాట అమ్మ. బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై అది బాగా ఇష్టంగా తింటాడు. లెమన్ అది ఎప్పుడు చెప్తాడు, నిమ్మకాయ పులిహోర ఒకటి బాగా ఇష్టం అని చెప్తాడు. ఓకే. ఇట్లా సో చిన్నప్పటి నుంచి ఇవే మీరు ఎక్కువ చేసి 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 చేయి తిరిగిపోయి ఉంటుంది. అంటే చేయి తిరగడం అంటే అంకుల్ తినరమ్మా, అంకుల్ తినే శౌర్య తినడు. సో ఎవరికి వాళ్ళకి సెపరేట్ స్పెషలైజేషన్ చేయాల్సిందే మీరైతే. అంటే మీరు చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈరోజు రెస్టారెంట్ పెట్టారు సరే, మీరు చాలా బాగా వండుతారు, చాలా టేస్టీ ఫుడ్ చేస్తారనే సంగతి మా అందరికీ చాలా రోజులుగా తెలుసు. బట్ ఈ వంట అంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అసలు నేను ఎక్కడ నేర్చుకోలేదు. అంటే ఇప్పుడు అనుకోండి, ఈ జనరేషన్లో మేము యూట్యూబ్లు చూసి నేర్చుకుంటున్నాము, దట్ ఈస్ అవర్ ఫస్ట్ టీచర్. అవునవును. కానీ మీకు అప్పుడు యూట్యూబ్ లేదు. అసలు నాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఏమీ తెలియదమ్మా. మా మదర్ అలా పెంచారు. అంటే మనకి ఏ కావాలంటే అది తినిపించడమో, లేకపోతే తిన్న ప్లేట్ కూడా తీయటం చేత కాదు. ఏ వయసులో అయింది మీకు పెళ్ళి? నాకు 17 ఇయర్స్లోనే అయిందమ్మా యాక్చువల్గా చెప్పాలంటే. అది లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకేం తెలియదమ్మా. అంటే తాలింపు అంటే ఏంటో తెలియదు, తాలింపు అన్న విషయమే తెలియదు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అంటే కూడా దాన్ని ఎప్పుడు చూడలేదు, తెలియదు. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు మమ్మల్ని కిచెన్లోకి తీసుకెళ్ళలేదు. నాకు అసలు ఏమీ తెలియదు. తర్వాత మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారు 1 year తర్వాత మా అత్తగారు మళ్ళీ ఆవిడ మెడ్రాస్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంక నేనే కదా, ఇప్పుడు సముద్రంలో ఈతరాలు అడుగు కూడా ఈత వస్తుంది కదా, అదొకటి. నేను ఏదో అంటారు కదా, కళలు 64 అనేది. ఇప్పుడు ఒక సింగర్గా కానీ, ఇంకొక కానీ, డ్యాన్స్ అయినా కానీ ఇన్బిల్ట్ నాకు ఉందేమో. మా మదర్ బాగా వంట చేస్తారు. ఓకే. సో ఫాస్ట్ గా పిక్ చేసుకున్నారు. మా మదరు నేర్పలేదు, కానీ ఆవిడ వారసత్వంగా నాకు వచ్చిందేమో ఒకవేళ. చాలా బాగా చేస్తారు మా మదరు వంట. ఈ రోజు కూడా బాగా అందరూ, అంటే ఇప్పుడు నేను ఏదో శౌర్య హీరో మదర్ని కాబట్టి, నేను సెలబ్రిటీని కాబట్టి చెప్తున్నారు, కానీ వెస్ట్ గోదావరిలో కానీ మా పేరెంట్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి మా మదర్ వంట తెలుసమ్మ. మా మదర్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు వండుతూనే ఉండేవాళ్ళు. ఆవిడ వండి 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 అందరికీ పెడుతూనే అలవాటు. మా ఫాదర్ యాక్చువల్గా లెక్చరర్ ఫస్ట్, తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్ పెట్టారండి. సో వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ వండి పెట్టడమే ఆవిడకి తెలుసు. ఇంకా అంత టిపికల్ హౌస్ వైఫ్ అనమాట. ఇంకా వండటం కిచెన్లో. అది తెలియకుండా నాకు వచ్చి ఉండొచ్చు, నాకు ఎవరు నేర్పలేదు, అది అలా వచ్చేసింది అంతేనమ్మా. మరి ఎలా వచ్చింది అనేది చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు గుర్తు.